గైస్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్, తెలంగాణ ఎంబీబీఎస్కు సంబంధించి నీట్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళకు ఒక పెద్ద అప్డేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. గైస్, ఇక్కడ చూడండి, భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు అంటే ఎన్ని సీట్లు పెరిగినాయి తెలంగాణలో, అవి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగినాయి అనేటువంటి విషయాన్ని అయితే క్లియర్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఈ నీట్ మీద చేసినటువంటి వీడియోస్కి అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా మీకు ప్రతి అప్డేట్ను నేను ఇక్కడైతే నా ఛానల్లో అందిస్తాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 2026-27కు కొత్తగా 810 సీట్లు వస్తున్నాయి. సో తెలంగాణకి సర్కారు వైద్య కళాశాలలో 110, ప్రైవేటు డీమ్డ్ కళాశాలలో 700, మొత్తంగా రాష్ట్రంలో అందుబాటులోకి 9650 సీట్లు అయితే తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. గైస్, ఎవరైతే నీట్ రాసి ఎంబీబీఎస్లో జాయిన్ అవుదామని చెప్పేసి సీట్ కోసం ఆతృతగా ఏగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్కి ఆల్మోస్ట్ 800కు పైచిలకు సీట్లు అనేది కొత్తగా రావడంతో మరొక 810 మంది విద్యార్థులకైతే ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో చాలామందికి సీట్లు అయితే రాలేదు. సో ఆ అవకాశం లాస్ట్ ఇయర్ లేకపోయింది. ఇప్పుడు 810 సీట్లు పెరిగినాయి కాబట్టి ఈ ఇయర్ విద్యార్థులకైతే ఈ అవకాశం ఉంది. సో తెలంగాణలో వైద్య విద్యలో చేరాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో భారీగా ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన తాజా సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా తెలంగాణలో ఏకంగా 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. వీటిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 110, ప్రైవేటు మెడికల్ కళాశాలలో 600, డీమ్డ్ వైద్య విద్యా కళాశాలల్లో 100 సీట్లు చొప్పున అదనంగా అందుబాటులోకి వచ్చినాయి. సో గైస్, చూశారు కదా, 810 సీట్లు అయితే అందుబాటులోకి వచ్చినాయి, అంటే ఎక్స్ట్రాగా యాడ్ అయిన ఈ ఇయర్లో. అందులో వచ్చేసి ప్రైవేట్ కాలేజీలో 600 వస్తే గవర్నమెంట్ కళాశాలలో వచ్చేసి 110 సీట్లు అయితే వచ్చినాయి. డీమ్డ్ యూనివర్సిటీలో 100 సీట్లు అయితే వచ్చినాయి. సో ఈ మేరకు ఎన్ఎంసీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గైస్, చూశారు కదా, మీకైతే 810 సీట్లు అయితే అదనంగా ఈ ఇయర్లో యాడ్ అవ్వడం జరిగింది. సో గైస్, ఇక్కడ చూడండి, ఎక్కడ ఏ మెడికల్ కాలేజీలో ఎన్ని రావచ్చు అనేది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సీట్లు కూడా ఈ ఏడాది నీట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ కానున్నాయి. సో 2025-26 వైద్య సంవత్సరానికి రాష్ట్రంలో 8840 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా పెరిగిన ఈ సీట్లతో రాష్ట్రంలో మొత్తం వైద్య సీట్ల సంఖ్య 9650కి పెరిగింది. చూశారు కదా గైస్, లాస్ట్ ఇయర్ వచ్చేసి 8840 సీట్లు ఉంటే ఈ సంవత్సరం వచ్చేసి 9650కి పెరిగింది. డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో వచ్చేసి 50 సీట్లు, మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీలో 50 సీట్లు. సో మల్లారెడ్డి కాలేజీలో వచ్చేసి అయితే మొత్తానికి 100 సీట్లు అయితే ఆ యూనివర్సిటీలో వచ్చేసినాయి. అలానే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇక్కడ చూడొచ్చు. మహబూబ్నగర్లో 25, నిజామాబాద్లో 30, సిద్దిపేట 25, రిమ్స్ ఆదిలాబాద్లో 30 సీట్లు అయితే అదనంగా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చినాయి. జస్ట్ ఇక ఈ 4 జిల్లాల్లో మాత్రమే దాదాపుగా 110 సీట్లు అయితే వచ్చేసినాయి. ఈ పెరిగిన 110 సీట్లు గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడెక్కడంటే మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట, రిమ్స్లో మాత్రమే, ఆదిలాబాద్ రిమ్స్లో మాత్రమే అందుబాటులోకి వచ్చినాయి. గైస్, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో భాస్కర మెడికల్ కాలేజ్ అంటే మోయినాబాద్ దగ్గర ఉంటుంది. భాస్కర్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు, మహేశ్వరం మెడికల్ కాలేజీలో 100 సీట్లు, మమతా అకాడమీలో 50 సీట్లు, ఎన్ఎంఆర్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు, ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు, షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 100 సీట్లు, రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ మహిళలకు కొత్తగా మెడికల్ కాలేజ్, ఇది కొత్త మెడికల్ కాలేజీ. ఈ ఏడాది దీనికి ఎన్ఎంసీ అనుమతి లభించింది. దీనికి 150 సీట్లు మంజూరు చేసింది. సో చూశారు కదా, రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్కి అయితే 150 సీట్లు అయితే వచ్చినాయి. ఇది గైస్ ఎంబీబీఎస్కు సంబంధించినటువంటి పూర్తి అప్డేటు. ఎన్ని సీట్లు ఏ కాలేజీలో ఎన్ని పెరిగినాయి అనేది ఇది సమాచారం. ఈ వీడియో మరింత మందికి రీచ్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.